శ్రీ గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు మ్యాథ్స్ క్లాస్లో భాగంగా మరో వీడియోని మీ ముందుకు తీసుకుంటాం. ప్రధాన సంఖ్యలు ఇంత వాస్తవ సంఖ్యల్లో భాగం గత వీడియో చెప్పాను. ఇప్పుడు ప్రధాన సంఖ్యలు అంటే ఏంది? కొన్ని సంఖ్యలకు ఒకటి ఆ సంఖ్య మాత్రమే కారణాంకాలు. కొన్ని సంఖ్యలకు ఒకటి మరియు ఆ సంఖ్య మాత్రమే కారణాంకాలు, దాన్ని ప్రధాన సంఖ్య అంటారు. అట్టి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. అట్టి సంఖ్యలు ప్రధాన సంఖ్యని, అట్టి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. అంటే కొన్ని సంఖ్యలు ఒకటే ఉంటుంది కారణాంకం, లేదా ఆ సంఖ్య మాత్రమే ఉంటుంది. అట్టి సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అంటారు. ప్రధాన సంఖ్యలకు ఉదాహరణ 2, 3. ఎగ్జాంపుల్: ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11, 13, 17. చూడండి, డాష్ 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 విధంగా 19, 21, 19, 23. విధంగా మనకి కారణాంకం అది ఒకటే ఉన్నది. 2కి 2, 3కి 3, 5కి 5. ఇంక వేరే కారణాంకం లేదు. ఒకటి కానీ మాత్రమే ఉండాలన్నమాట. కొన్ని సంఖ్యలకు ఒకటే లేక ఆ సంఖ్య మాత్రమే కారణాంకాలు ఉంటే అట్టి సంఖ్యలు లేదా అట్టి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. సంయుక్త సంఖ్యలు. తర్వాత సంయుక్త సంఖ్యలు. ఈ సంయుక్త సంఖ్యలు అంటే కొన్ని సంఖ్యలకు ఒకటి ఆ సంఖ్యే కాక, కొన్ని సంఖ్యలకు ఒకటి ఆ సంఖ్యే కాక మరికొన్ని కారణాంకాలు కూడా ఉంటాయి. అలాంటి సంఖ్యలను, అట్టి సంఖ్యలను సంయుక్త సంఖ్యలు లేక సంయుక్త సంఖ్యలు లేదా గుణిజ సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు లేదా గుణిజ సంఖ్యలు అంటారు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ 4, 6, 8, 9, 10 అంటే డివిజన్ పోవాలి. కొన్ని సంఖ్యలకు ఒకటి ఆ సంఖ్యే కాక మరికొన్ని కారణాంకాలు కూడా ఉండి ఆటి సంఖ్యలను సంయుక్త సంఖ్యలు లేదా గుణిజ సంఖ్యలు అంటాము. ఉదాహరణకి 4, 6, 8, 9, 10, 12 డాష్ 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 ఇవన్నీ కూడా సంయుక్త సంఖ్యలు. ఒకటి ప్రధాన సంఖ్య కాదు. ఒకటి ప్రధాన సంఖ్య కాదు, మరియు ఒకటి ప్రధాన సంఖ్య కాదు, మరియు సంయుక్త సంఖ్య కాదు. ఒకటి అనేటువంటిది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. అదేవిధంగా పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు. పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే రెండు సంఖ్యలను ఒకటిగాక వేరే సామాన్య కారణాంకము లేని ఎడల అవి పరస్పర ప్రధానములు. అట్టి సంఖ్యలను పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాము. అంటే రెండు సంఖ్యలను ఒకటి గాక వేరే సామాన్య కారణాంకము లేని, అంటే రెండు సంఖ్యలను ఒకటి కాక వేరే సామాన్య కారణాంకము లేని ఎడల అవి పరస్పర ప్రధానములు. అట్టి సంఖ్యలను పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాము. ఎగ్జాంపుల్: పరస్పర ప్రధాన సంఖ్యలకు 2, 3. అదేవిధంగా 3, 7. అదేవిధంగా 7, 4, 5. తర్వాత 5, 6. 3, 3, 7. 4, 5, 5, 6. తర్వాత 7, 8, 8, 9 అలా చెప్పుకుంటూ పోవచ్చు. అదేవిధంగా కవల ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలతో పాటు 4 కవల ప్రధాన సంఖ్యలు. కవల ప్రధాన సంఖ్యలు. కవల ప్రధాన సంఖ్యలు అంటే రెండు ప్రధాన సంఖ్యల భేదము 2 అయితే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటాము. రెండు ప్రధాన సంఖ్యల భేదం 2 అయితే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటాము. ఉదాహరణకి 3, 5.
అదేవిధంగా 5 7 3 5 5 7. ఇప్పుడు ఈ రెండు చూడండి, వాడు ఏమన్నాడు, కవర్ రెండు ప్రధాన సంఖ్యల భేదం 2 అవ్వాలి. ఇప్పుడు 3 5 మైనస్ 3 2 వచ్చిందా? 7 చూడండి, 7 మైనస్ 5 2. ఈ విధంగా డిఫరెంట్ 2 కానీ వస్తే అవి కవల ప్రధాన సంఖ్యలు. ఈ విధంగా డాష్ డాష్. అదేవిధంగా ప్రాథమిక సంఖ్యావాదం గురించి బ్రీఫ్గా చెప్తారు. ప్రాథమిక సంఖ్యావాదము తర్వాత ప్రాథమిక సంఖ్యావాదం అనే టాపిక్ని తీసుకుందాం. ప్రాథమిక సంఖ్యావాదం అంటే ఒకటి కంటే పెద్దదైన ప్రతి సహజ సంఖ్యకు, ఒకటి కంటే పెద్దదైన ప్రతి సహజ సంఖ్యకు ఒకటి మరియు అదే సంఖ్య తప్ప వేరే ఇతర కారణాంకాలు లేకుంటే అట్టి సంఖ్యను ప్రధాన సంఖ్య అంటారు. అంటే ప్రాథమిక సంఖ్యావాదం అంటే అనే ఆ టాపిక్లో ఒకటి కంటే పెద్దదైన ప్రతి సహజ సంఖ్యకు, ఒకటి కంటే పెద్దదైన ప్రతి సహజ సంఖ్యకు ఒకటి మరియు అదే సంఖ్య తప్ప వేరే ఇతర కారణాంకాలు లేకుంటే అట్టి సంఖ్యను ప్రధాన సంఖ్య అంటారు. అదేవిధంగా పరిపూర్ణ సంఖ్య అంటే పరిపూర్ణ సంఖ్య అంటే ఏదైనా ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము ఆ సంఖ్యకు రెట్టింపైన ఆ సంఖ్యను పరిపూర్ణ సంఖ్య లేదా శుద్ధ సంఖ్య అంటారు. పరిపూర్ణ సంఖ్య ఏదైనా ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము, ఆ సంఖ్యకు రెట్టింపైన ఆ సంఖ్యను పరిపూర్ణ సంఖ్య లేదా శుద్ధ సంఖ్య అంటారు. పరిపూర్ణ సంఖ్య లేదా శుద్ధ సంఖ్య అంటారు. ఈ పరిపూర్ణ సంఖ్య లేదా శుద్ధ సంఖ్య అంటే ఎగ్జాంపుల్ 6, 28, 496. ఇప్పుడు ఏదైనా ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు రెట్టింపైన ఆ సంఖ్యను పరిపూర్ణ సంఖ్య లేదా శుద్ధ సంఖ్య అంటారు. ఈ ఉదాహరణకి 6 అనేది ఒక సంఖ్యను తీసుకుందాం. రెట్టింపు అంటే ఒక 3 తీసుకుందాం. 3 6 3 2 తీసుకో, 2 క్యూబ్లు 6, తర్వాత 2 4 4 8 2 16 ఈ విధంగా 4 × 7 అంటే 2 × 3 6, 4 × 7 ఈ విధంగా. అర్థమైందంటే ఏదైనా ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము ఆ సంఖ్యకు రెండింపైన ఆ సంఖ్యని పరిపూర్ణ సంఖ్య లేదా శుద్ధ సంఖ్య అంటారు. 6, 28, 496 అనేటువంటివి పరిపూర్ణ సంఖ్యలకు ఉదాహరణ. విధంగా డాష్ డాష్ విధంగా తర్వాత 6 4 24 + 8, 6 × 4 + 4 28, తర్వాత 28 3. ఈ విధంగా మనకు కారణాంకాలని తర్వాత ఫార్ములా ఇవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత చూద్దాం. 2k-1 ఒక ప్రధానాంకమైన, ఉదాహరణకి ఎగ్జాంపుల్ 2k-1 అనేది ఒక ప్రధానాంకమైంది. ఇది ఒక ప్రధానాంకం. అప్పుడు 2k-1 అనున్నది 2k-1 ఒక ప్రధానాంకమైన 2k-1
అంటే ఇది ఒక ప్రధానం, అంటే ఇది ఇంటూ ఇది అనేది ఒక శుద్ధ సంఖ్య లేదా పరిపూర్ణ సంఖ్యను. పరిపూర్ణ సంఖ్య ఉదాహరణకి ఫార్ములా ఇది రూట్ ద పవర్ k. ఇప్పుడు k వాల్యూని మనం ప్రొడ్యూస్ చేస్తే మనకు వాల్యూ వస్తుంది. కాబట్టి ఒక శుద్ధ పరిపూర్ణ సంఖ్యలో 2 to the power k minus 1 ఒక ప్రధానాంకమైన 2 to the power k minus 1 2 to the power k minus 1 అనేది ఒక శుద్ధ సంఖ్య లేక పరిపూర్ణ సంఖ్య. కాబట్టి ఈ వీడియో నచ్చితే